ఎలక్షన్ గెలిచారా? మీ మీకు ఎక్కడుంది డిఎంకే రైతు అర్హత? నేను అదే చెప్తున్నా, ఇంటి ఎక్కడుంది కూటమి కాంగ్రెస్ ఇంటికి గురించి పోయింది, మాట్లాడడానికి అర్హత? ఇంటి కూటమి ఇంటికి కొద్దిగానే పోయింది. ఆలోచించాలి మీరు. అయిపోయాయి కొద్దిగానే ఆలోచన చేసి మాట్లాడాలా? అడ్డం ఇంటి మాట్లాడటం కాదు. నువ్వు ఇంటి మాట్లాడావు, కూటమి నేను ఇంటికి పోయింది. మాట్లాడానా? నేను నువ్వు అదే చెప్తున్నా. మాట్లాడేంతసేపు నేను మాట్లాడానా? హిందీ, అంటే ఏం ఇంగ్లీష్, కొట్టదు ఉర్దూ మాట్లాడుతున్నా, 4 భాషలో మాట్లాడావు. నేను ఫ్యాక్ట్స్ మాట్లాడినా, ఫ్యాక్ట్స్ మాట్లాడు. ఎందుకు మాట్లాడేది నేను ఫ్యాక్ట్స్? ఎలక్షన్ మాట్లాడినా, రెండేళ్ళు ఎలక్షన్ మాట్లాడేది మాట్లాడు. ఫ్యాక్ట్స్. బెంగాల్ మీ గురించి మాట్లాడినా బీజేపీ మాట్లాడు, అంటేనే అస్సాం గురించి భారతీయ మాట్లాడినా జనతా మాట్లాడు. పార్టీ, బీజేపీ అంటేనే ఏడ భారతీయ జనతా మాట్లాడింది మీరు? పార్టీ. ఏం మీరే మాట్లాడుతుంది మీరు? మాట్లాడేది. ఏడ మాట్లాడింది మీరే మీరు? మాట్లాడుతున్నారు. హిందువుల బీజేపీ భూమి అంటేనే చెప్పిపోతే భారతీయ జనతా దిక్కులేదు. పార్టీ. సైదా గారు, మహేష్ గారు, సైదా గారు, మహేష్ గారు, ప్లీజ్. ఈ 5 రాష్ట్రాల ఈరోజు 5 రాష్ట్రాల ఫలితాలు రాబోయే లోక్సభ ఎన్నికలపైన, కేంద్ర రాజకీయాలపైన ఎలాంటి ప్రభావం చూపించబోతున్న అంశాలపైన మాట్లాడదాం సైదా గారు. ఇప్పుడు ఒకటి చక్రి గారు, నేనేం మాట్లాడుతున్నాను అతను అడ్డం పడుతున్నాడు. అతను చెప్పినంత మేము విన్నాం. అంత ఉన్మాదంతో రెచ్చిపోతేట, వాస్తవాలు తెలుసుకోపోతే ఏం మాట్లాడుతున్నావు? ఉన్మాదం అని చెప్పేసి ఉన్మాదం ఏంటది? ఏం బాధ? నువ్వు లాంటి యువకుడు, నీలాంటి యువకుడు తప్పుదారి పట్టిపోతే దేశం ఏమైంది? మహేష్ గారు, మహేష్ గారు, మహేష్ గారు, సైదా గారిని మాట్లాడిద్దాం. మళ్ళీ మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీరు మాట్లాడండి మహేష్ గారు. సైదా గారు ప్లీజ్ కంటిన్యూ. చక్రి గారు, ఎందుకంటే వాస్తవంగా ఈ దేశంలో మీరు గమనించండి, ఎందుకంటే ఈ దేశ స్వాతంత్రంలో కనీసం పనిచేయనటువంటి వ్యక్తులు, ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేయనటువంటి వ్యక్తులు ఈరోజు దేశభక్తి ముసుగులో ఈ విధంగా మాట్లాడితే బాధ కలుగుతాం. ఈర సావర్కర్ లాంటి వ్యక్తులు కూడా ఆ రోజు మరి బ్రిటిష్ వాడికి తొత్తులుగా వ్యవహరించినటువంటి వ్యక్తులు, వీళ్ళు మా గురించి మాట్లాడుతూ ఉంటే, మా దేశభక్తిని గురించి మాట్లాడుతూ ఉంటే నిజంగా ఇది బాధ కలుగుతాం. వాస్తవాలు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు బీజేపీ అధికారంలో ఉందా లేదా, లేకపోతే కాంగ్రెస్ ఓడిపోయిందని కాదు ఇక్కడ సమస్య. వచ్చిన వ్యవస్థలు ఏ విధంగా నాశనం అయిపోతాయి అనేది ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరం. వచ్చిన ఫలితాన్ని పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఏ పార్టీ అయినా సరే. అదే ఇప్పుడు మహిళా బిల్లు ఉంది, మీకు తెలుసు. 2023లోనే అన్ని రాజకీయ పక్షాలు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ముందుండి ఆ బిల్లుకి సంపూర్ణమైన మద్దతు తెలియజేశాం. ఆ రోజు లోక్సభలో బిల్ పాస్ అయింది, రాజ్యసభలో బిల్ పాస్ అయింది, రాష్ట్రపతి గారు ఆమోద ముద్ర వేశారు, చట్టమైనది. 2023 నుంచి నిన్నటి వరకు 26 వరకు కూడా దాన్ని అమలుపరచకుండా కేవలం ఈ ఎన్నికల కోసం అని చెప్పి తీసుకొచ్చి ముందు పెట్టి దీని ముసుగులో డీలిమిటేషన్ చేసుకొని దాదాపు 800 పార్లమెంట్ స్థానాలు పెంచుకొని శాశ్వతంగా అధికారంలో ఉండాలన్నటువంటి ఒక దురాలోచనతో కేంద్రం ఆ రోజు బీజేపీ ప్రయత్నిస్తే దానికి వ్యతిరేకించాం, అన్ని పక్షాలు కూడా వ్యతిరేకించాయి. ఇది వాస్తవం. అలా కాకుండా గోబెల్స్ ప్రచారం, మహిళా బిల్లుని కాంగ్రెస్ వ్యతిరేకించింది, ప్రతిపక్షాలు వ్యతిరేకించాయని చెప్పి పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేశారు, ఎన్నికల్లో లబ్ధి పొందారు. ఎన్ని వాస్తవాలు నేను చెప్పారు. ఎందుకంటే వాళ్ళకి వాస్తవాలు చెప్తే వాళ్ళు నమ్మరు, వాళ్ళు జీర్ణించుకోలేరు. ఎందుకంటే వాళ్ళు బుర్రలు ఆ విధంగా బుర్రలు నిండిపోయినాయి, విష బీజాలు నాటారు వాళ్ళ బుర్రలు. ఇలాంటి యువకులు, మహేష్ లాంటి వాళ్ళందరూ కూడా తప్పుదారి పట్టిపోతా ఉన్నారు నేను యువకులు. ఎందుకంటే ఇది వాస్తవాలు ఇవి. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు ఈ సమాజం ఏ విధంగా తయారైపోయింది అనేది మనం చూస్తూ ఉన్నాం. ఎన్నికల్లో కూడా ఈరోజు మరి మేము చెబుతున్నాం, మమతా బెనర్జీ స్వయం కృతాపరాధం, ఆమె వ్యవహరించినటువంటి అహంకారపూరిత. మేము కూడా ఎన్నికల్లో వాళ్ళకి వ్యతిరేకంగా మేము ప్రచారం చేశాం. మా రాహుల్ గాంధీ గారు గట్టిగా తీవ్రంగా మరి మమతా బెనర్జీని మరి గట్టిగా విమర్శించినటువంటి పరిస్థితి. ఇవన్నీ వాస్తవాలు. తప్పని మేము ఒప్పుకుంటాం. మీలాగా డాంబికాలకు బాగు మేము బీజేపీ వాళ్ళలాగా. ఎన్ని వాస్తవాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మనం చూస్తున్నాం, అక్కడ కేరళలో ఉన్నటువంటి ఎల్డీఎఫ్ని ఓడించాం. 10 సంవత్సరాలు పినరయి విజయన్ ముఖ్యమంత్రిగా ఉంటే అక్కడ యూడీఎఫ్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మేము అధికారంలోకి రాగలిగాం. ఈరోజు మనం చూసినట్లయితే తమిళనాడులో మరి దళపతి విజయన్ బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో ఆయన మనం చూస్తున్నాం. మ్యాజిక్ ఫిగర్ దగ్గరలో ఆయన ఉన్నటువంటి పరిస్థితి. మరి బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసింది, విజయన్ ఎన్ని ఇబ్బందులు పెట్టింది. అతని సినిమాని కూడా మరి సెన్సార్ పేరుతోటి కేంద్ర ప్రభుత్వం రాకుండా చూస్తే అడ్డుపడితే అతన్ని ఏమండి విని మేము టైడ్ అయిపోయినాం. కొత్త నరేషన్ పట్టుకుని అంటున్నాం. నరేషన్ అప్డేట్ చేయండి. మధ్యలో అప్డేట్ కాకపోతే ఎట్లా? ట్రెండింగ్ చేంజ్ అయిపోయింది. మీరు యాంకర్ చెప్తాడు, ఎవరు మాట్లాడాల్సింది నువ్వెందుకు మరి?
యాంకర్ గారే చెప్తారు, చక్రి మీరు గారే. మీరు నీకెందుకు అదే బాధ? మాట్లాడుతూ అదే ఎవరు మాట్లాడతారు? అంటే నువ్వు మాట్లాడినంత నీ సోదంతా మేము వినాలా? నీ సోదంతా మేము వినాలా? మా వినవనుకో. అట్టగా నువ్వు చెప్పినంత మేము వినాలా? నేను చెప్పింది నువ్వు వినవా? ప్రజలు నీకేమన్నా వినండి, నీదే టీవీ ప్రజలు ఏమన్నా? మీకు బుద్ధి చెప్పారు. రాదు ప్రజలు నీ మీకు దానికి బుద్ధి యజమాని చెప్పారు. మీ మోడీనా? ప్రజలు మీకు బుద్ధి చెప్పారు. ప్రజలు మీకు సరే, బుద్ధి చెప్పారు. సోదరా, ఇది నువ్వు యాక్సెప్ట్ ఎందుకు చేయండి, తొందరపడతావు? సమీక్షించుకోండి. నేను ఇందాక కానీ చెప్పా, మళ్ళా వచ్చి మీలాంటి ఆడ విజయ్ యువకులు పక్కదారి పట్టారు. అంటే మీకు సమాజానికి బెంగాల్ వినండి, శత్రువులుగా మీరు సైదా గారు మారుతున్నారు. వినండి, సైదా గారు మిమ్మల్ని దేశ మీకు ప్రజలు అస్సాం తరిమి గెలుపు, తరిమి కొట్టే బెంగాల్ రోజులు గెలుపు, దగ్గరలో ఉన్నాయి మీకు. గెలుపు కాదు. మీకు ఇంకా అరే జ్ఞానం మీరు కలగటంలో మీకు వినండి, మీరు ఈ దేశ ప్రజలు మీకు వాస్తవాలు తెలుసుకున్న రోజు మీకు కలవదు మిమ్మల్ని కానీ తరిమి మీకు కొడతారు. కలగదు అది కానీ వినండి గుర్తుపెట్టుకోండి ఫస్ట్. మీరు. ఎంతో కాలం మీ అబద్ధాలు సాగు. వినండి, మీరు అయిపోయింది కదా. చక్రి గారు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను క్లియర్ గా, చాలా క్లియర్ గా నేను ఓపెనింగ్ రిమార్కే చేసిన. సైదా గారు. బీజేపీ సైదా గెలిచినటువంటి గారు. 3 రాష్ట్రాల గెలుపు కాదు. బీజేపీ గెలిచిన 3 రాష్ట్రాల గెలుపు కాదు. కంట్రోల్ చేస్తారా లేకపోతే నేను ఇంకా అడ్డం పడమంటారా? ఏం చెప్పండి మరి. యాంకరింగ్ అతనా? బీజేపీ గెలిచిన 3 రాష్ట్రాల Yes, yes. గెలుపులు కాదు. మహేష్ గారు, మహేష్ గారు. అంతే కదా. మీరు మాట్లాడు 3 రాష్ట్రాల్లో బీజేపీ గెలిచిందండి. చాలా క్లియర్ మ్యాజిక్. 2/3 మెజార్టీ ఒకడ, 3/4 మెజార్టీ ఒకడ ఎవరు వచ్చింది. చెప్పాడే గెలవలేదని? ఎవరు చెప్పాడు? రెండోసారి మళ్ళీ సర్కార్ వచ్చింది. గెలవలేదని చూస్తున్నాం మేము. మీ కాంగ్రెస్ గెలవలేదు, వాషౌట్ అయిపోయింది. వాషౌట్ అయిపోయిన కాంగ్రెస్ చెప్పింది వినవా నువ్వు? నువ్వు వాషౌట్ అయిపోయింది కాంగ్రెస్. ఏడుంది కాంగ్రెస్? నేను 2 నిమిషాల్లో ముగించేవాడిని, నువ్వు అడ్డం పడుతున్నావు. ఇంకొద్ది పొడి మహేష్ గారు, మహేష్ గారు. దీనివల్ల నీకు ఇబ్బంది ఏం లేదు. ఏముంది పొడిగించు మరి రెడీ. మాట్లాడు. మాట్లాడితే సరిపోద్ది నీకు అంత ఓపిక సైదా గారు. లేకపోతే ఎలాగా? సైదా గారు కంక్లూడ్ చేయండి. ఇప్పుడు ఊరికే చక్రి గారు డబ్బాలు ఏం కాలేసి చెప్తున్నానంటే ఎన్నికలు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు అనేది ఒక ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. గెలుపోవటం సాధారణం. కానీ కొన్ని విలువలకి మనం కట్టుబడి పనిచేసుకోవాలి.